ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम मंगलम गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोक शरण्याय साधुरूपाय मंगलम। हरि ओम। गोपाला वृंदावन पाला गोपी लोला गोकुल बाला गोपाला वृंदावन पाला गोपी लोला गोकुल बाला मुरली लोला मुनि जन पाला मुरली लोला मुनि जन पाला सुरमुनि वंदिता गोपाल बाला मुरली लोला मुनि जन पाला सुरमुनि वंदिता गोपाल बाला गोपाला वृंदावन पाला गोपी लोला गोकुल बाला मुरली लोला मुनि जन पाला सुरमुनि वंदिता गोपाल बाला गोपाला वृंदावन पाला गोपी लोला गोकुल बाला मुरली लोला मुनि जन पाला सुरमुनि वंदिता गोपाल बाला गोपाला वृंदावन पाला गोपी लोला गोकुल बाला కరుణానిధే గోవింద. వశిష్ఠ గీత 4వ అధ్యాయం స్థితి ప్రకరణం నేటితో సమాప్తం. వశిష్ఠ మహర్షి అనేక ఆఖ్యానములు అంటే కథలు చెప్తున్నారండి, ఉపమానములు, దృష్టాంతములు. తద్వారా శ్రీరామచంద్రునికి చక్కని హితబోధ జరుగుతున్నది. అక్కడ వీరిద్దరే కాదండి, విశ్వామిత్రుడు ఉన్నారండి, దశరథ మహారాజు ఉన్నారు, అనేకమైన ముముక్షువులు, తాపసులు, మహారాజులు అందరూ ఆసీనులై ఉన్నారు. సరే, రాజుల్లో కూడా తీవ్రమైన ముముక్షుత్వం కొందరికి ఉంటుంది. వారి పేరండి రాజర్షులు. రాజర్షులు రాజు అయినప్పటికీ ఋషి అన్నమాట. భగవద్గీతలో చూడండి ఈ పదం యొక్క ప్రయోగం ఉంది. ఎక్కడ చెప్పండి? శ్రీకృష్ణ పరమాత్మ నేను సూర్య భగవానునికి ఉపదేశం చేశాను, సూర్యుడు మనువుకి చెప్పారు, మనువు ఇక్ష్వాకుకి చెప్పారు. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహు. ఆ కాలం రాజులు కూడా ఋషులుగా ఉన్నారండి. చూడండి, సామాన్యంగా కొందరు అంటారండి, ఏమంటే మేము గృహస్థులం, మాకు ఇవన్నీ ఈ సాధనలు ఇవన్నీ చేయటం మాకు కుదరటం లేదు అంటారండి. మరి రాజులకి ఎట్టా కుదిరింది చెప్పండి? అది అవకాశమును కల్పించుకోవాలండి. సాకులు చెప్పకూడదు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. తరించాలనే కుతూహలం కనుకుంటే దారి తప్పకుండా దొరుకుతుందండి. అది అసలు అభిప్రాయమే లేకపోతే చెప్పండి,
తరించాలనేటువంటి కుతూహలం ఉంటే నిజంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏమండి పగలంతా మాకు పనులంటే కొంచెం ముందుగా లేవండి, లేక రాత్రి ఆ పనుల నుంచి వచ్చిన తర్వాత ఏదన్నా కొంచెం కృష్ణారామ అనుకోండి అంతే. ఎటువంటివి భోగ విలాసములు విషయములు వీటిల్లోనే కాలం గడపటంలో అప్పుడు ఆ టైం మాకు లేదని ఏమని అంటారు చెప్పండి? అది లేదు. కానీ భగవద్ధ్యానం చేయాలంటే ఇవన్నీ సాకులన్నీ అడ్డంగా వస్తాయండి. పోనీ ఎవరి కోసం? మన యొక్క దుఃఖ రాహిత్యం కోసం కదా ఈ ప్రయత్నాలన్నీ. కాబట్టి ఏదో ఒక ఉపాయం ఆలోచించి కాలమును సద్వినియోగం చేయటం నేర్చుకోవాలండి. సరే, కాలం అనేటువంటిది గతించింది మళ్ళా రాదండి. వశిష్ఠ మహర్షి చక్కని ఈ కాలమును గురించి ఒక వాక్యం చెప్పారు. రామచంద్ర, ఆయుష క్షణయే కోపి సర్వరత్నైర్న లభ్యతే. గడిచినటువంటి ఒక్క రోజు ఎన్ని రత్నములు పెట్టి కొన్నప్పటికీ రాదండి, తిరిగి రాదు. అది మహా ఆ భూతకాలంలో గడిచిపోయిందండి. అది సరే కాల దాంట్లో ప్రవాహంలో పోయింది, కొట్టుకుపోయింది అది. ఆయుష క్షణయే కోపి, ఒక్క క్షణకాలం కనుక గడిచిపోయిందంటే వృధాగా. చూడండి, సర్వరత్నైర్న లభ్యతే. ఈ ఊళ్ళో ఉన్న డబ్బంతా కలిపి కొన్నప్పటికీ అది దొరకదండి. అది నీయతే తద్వృథాయేన, ఎవరు వృథాగా దాన్ని గడిపేస్తున్నారో. ఏమండి, ప్రమాద సుమహానహో, సుమహాన్ ప్రమాదం, మహాప్రమాదం ఉన్నదంటాడు. కనుక చూడండి, ఏది ఆ ముకుందుని యొక్క చరిత్ర లేక వారి యొక్క చింతన ఒక క్షణం గనక లేకుండా గనక గడిస్తే దాని గురించి ఏం చెప్పారంటే శాస్త్రకారులు, యన్ముహూర్తం క్షణమపి వాసుదేవో నచించతే సా హాని తన్మహఛిద్రం సా భ్రాంతి సాచ విక్రియ. ఒక్క క్షణం గనక ఆ వృధాగా కాలం గడిచిపోయిందంటే అది మహాప్రమాదం అని చెప్పి శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఈ విషయం బాగా గమనించి ఏమండి, ఇప్పటికే చాలా ఆయుర్దాయం గడిచిపోయిందండి, వృధాగా గడిచిపోయింది. ఏ కన్స్ట్రక్టివ్ గా ఏం పొందినట్టు ఒకరు ఆలోచించుకోండి ప్రతివారు. ఏమండి, ఏమైనా పుణ్యమా, పురుషార్థమా, భగవద్భక్త్యా, వైరాగ్యమా, సద్గుణముల, పరోపకారమా, దానమా, ధర్మమా, ఏదైనా ఒక్కటైనా మనం ఆచరించినామా అనేటువంటిది హృదయంలోనండి కాగడా పెట్టి కొంచెం వెతకాలండి. బాగా వెతకాలి. ఏమైనా మనం పుణ్యకార్యం పరోపకారం సాధించినామా అని చెప్పి ఏమి లేకపోతేనండి అది దివాళా కోరండి. అది సరే, దివాళా తీసిన వాడు ఎంత బాధపడతాడో ఆ విధంగా. సరే, ఆధ్యాత్మిక దివాళా అన్నమాట ఇది. ఏ విధమైనటువంటి పుణ్యం పురుషార్థం గనక లేకుండా ఈ అమూల్యమైనటువంటి జీవితం గనక గడిపివేస్తే ఏమండి, చేతిలో ఒక రత్నం పోగొట్టుకున్నట్టే అండి. మరల గ్యారంటీ లేదండి, మరల మానవ జన్మ వస్తుందనే గ్యారంటీ లేదు. ఇక్కడ ఏదైనా పుణ్యం పురుషార్థం గనక సంపాదించుకుంటే ఏ నాటికైనా గతులు ఉన్నాయండి. సరే, లేకపోతే కేవలం దీంట్లోని దృశ్యం, దీని పేరు దృశ్యం అంటారండి, నామరూపాలు. ఈ నామరూపాలు రామ ఇదంతా సూపర్ ఇంపోజిషన్, ఇదంతా కేవలం మనస్సు చేత ఇంద్రియముల చేత కల్పించినటువంటి దీంట్లోనే కాలం గడుపుతున్నారే. ఏమండి, దీనికి అంతటికి ఆధారభూతమై అధిష్టానమైనటువంటి సచ్చిదానంద చైతన్యం ప్రళయకాలంలో కూడా నాశనం లేనటువంటి వస్తువు. దాని విషయం ఎవరైనా పట్టించుకుంటున్నారా చెప్పండి? ఇదే ఆశ్చర్యం అంటారు. ఇది సరే, లేని వస్తువులో ఇంతకాలం అంతా వినియోగించడం, ఉన్న వస్తువులో ఒక క్షణం కూడా వినియోగించకపోవటం, ఇది అజ్ఞానం యొక్క చిహ్నం అండి. సరే, వివేకవంతులండి తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణా, ఇదండి వారి కార్యక్రమం. సరే, తచ్చిత్తా తద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇది మహాత్ముల యొక్క కార్యక్రమం. ఈ అజ్ఞానుల కార్యక్రమం ఏమిటి తెలిసిన? మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస బ్రెయిన్లెస్ అన్నాడు. చూడండి శ్రీకృష్ణవరం. చేతస్ అంటే బ్రెయిన్, మెదడు, అది లేనిటువంటి వారు. చూడండి, విచేతస రాక్షసీమాసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రితా. మోహినీం, ఈ ప్రకృతి చేత మోహింపబడి ఈ విధంగా మూడు గుణములకి లోబడిపోయి మానవుడు నానా బాధలు పొందుతున్నారని సార్. విచేతస మెదడు అండి. చేతస్ అంటే మెదడు, తెలివి, కామన్ సెన్స్, అది లేనటువంటి వారు. కామన్ సెన్స్ అంటే ఏంటి? ఏది నిత్యము ఏది అనిత్యం అనేది తెలియకుండా ఉండటమే అజ్ఞానం అండి. సరే, ఇది సామాన్యులకి ఈ వివేకం కలగదు. ఏనాటికైనా చక్కగా భక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే ఆ పరమాత్మ మనకి వివేకం ఇస్తాడండి. సరే, ఆ వివేకం అనేది మనం సొంతంగా ప్రయత్నం చేసుకుంటే ఏదో కొద్దిగా వస్తుందండి. కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహాతిశయించేతండి చక్కగా హార్ట్ ఫెల్ట్ గా ఉంటుందండి, హృదయంలో ప్రవేశిస్తుంది. ఈ విషయం మొన్న విభూతి యోగంలో చెప్పారండి, చెప్పలేదండి? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. అర్జున, ఎవరైనా ప్రీతిపూర్వకంగా, అది అండర్లైన్ చేసుకోండి, ప్రీతిపూర్వకం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
అనేక మంది భజనలు పూజలు సంకీర్తనలు చేస్తున్నారు, కానీ హృదయం కలుస్తున్నదా చెప్పండి? ఏకాగ్రంగా జరుగుతున్నదా? శ్రద్ధ విశ్వాసం అనేది ఉన్నదా? అదండి ముఖ్యంగా భగవంతుడు చూచేది. అది మీరు ఎంత టైం చేసినారు, ఎన్ని కోట్లు జపం చేసినారు, ఇది అక్కడ ప్రస్తావనకే రాదండి. అది సరే. ఏ కొంచెం అణ్వపి అంటాడు శాస్త్రం. అణు భగవంతుడు చెప్పింది. అణువపి అంటే కొంచెమైనప్పటికీ అణ్వపి ఉపాహృతం భక్త్యా, మీరు నాకు నైవేద్యం పెద్ద బ్రహ్మాండంగా ఇవ్వాల్సిన పని లేదు, మీరు కొంచెం నాకు నైవేద్యం ఇచ్చిన భక్త్యా ప్రేమ్నా భూరి ఏనమే భవేత్, భూరి అనంతంగా మారిపోతుంది. మీరు అణువు ఇచ్చినప్పటికీ కూడా అణ్వపి ఉపాహృతం భక్త్యా ప్రేమ్నా భూర్యేనమే భవేత్, భూర్యపి మీరు ఇంత ప్రసాదం పెట్టినా అభక్తోపహృతం నమే తోషాయ కల్పతే, ఆ భక్తి కనుక చేరకపోతే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు. చూడండి, నమే తోషాయ కల్పతే. కాబట్టి ఆ భక్తి, ఏకాగ్రత, శ్రద్ధ అది ప్రధానం. ఇది ఈ విషయం తెలియక క్వాంటిటీ పెంచుకుంటున్నారండి. పెంచుకోవటంలో తప్పు లేదండి, క్వాంటిటీ పెంచుకోవచ్చు, బట్ సైడ్ బై సైడ్ క్వాలిటీ ఆల్సో షుడ్ బి ఇంప్రూవ్డ్. క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా కలిస్తే ఆ కోఆపరేషన్ కనుక ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు జనులన్నీ క్వాంటిటీ మీద పడ్డారు. నేను ఇన్ని లక్షలు, ఇన్ని వేలు, ఇన్ని కోట్లు అని ఆ సంఖ్య చెప్పుకుంటున్నారే గానీ భగవంతునికి క్వాంటిటీతో ఏం పని లేదండి. మీరు ఏ కొంచెం కొద్దిగా ఒక్క మాల ఓం నమ శివాయ అని ఏ సంకల్పం లేకుండా అనన్యమైనటువంటి చింతనతో గనక 108 జపం చేస్తే 108 కోట్ల రూపాయలు సంపాదించినట్టేనంది. సరే, ఈ విషయం బాగా తెలుసుకోవాలండి. తెలుసుకుని ఏ కొంచెమైనా చూడండి, ఏ కొంచెమైనా ఇంత జపం చేయాలని ఎక్కడ ప్రెషర్ లేదండి. ఏమండి మీరు ఇన్ని జపం చేయండి అని ఏం ప్రెషర్ లేదు. కొంచెమైనప్పటికీ కూడా దాన్ని భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో ఆ భగవంతుడు సాక్షాత్ నా ఎదురుగుండానే ఉన్నాడు, నేను వారికి నమస్కారం చేస్తున్నానని యు మస్ట్ ఫీల్. అది జపం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ ఈ ఫీలింగ్ చాలా ముఖ్యం అండి. ఇది ఏంటది? ఇప్పుడు చూడండి, నిమ్మ బద్ద, నిమ్మకాయ కోస్తే దాంట్లో బద్ద ఉంటుంది, అది ఉప్పులో ఊరేస్తారండి. ఉప్పులో అది మొదట్లో ఎట్లా ఉంటుంది నిమ్మకాయ చెప్పండి? పుల్లగా ఉంటుంది. కానీ ఆ ఉప్పు మధ్యలో ఒక 6 నెలలు దాన్ని కాపరం పెట్టండి. అక్కడ ఆ నిమ్మబద్ద గారు ఉప్పులో కొద్ది 6 నెలలు ఉండండి అని. అప్పుడేమవుతుంది తెలిసిన? ఉప్పు యొక్క గుణాన్ని స్వీకరిస్తుందండి. అది ఆ పులుపు పోతుందండి. ఊరగాయ అంటారు చూడండి, అదేనండి. మొదట్లో పుల్లగా ఉన్నటువంటి ఇది ఆ ఉప్పులో కాపరం పెట్టేటప్పటికి ఆ ఉప్పు యొక్క గుణాన్ని స్వీకరించిందండి. అది సరే, స్వీకరించి ఆ పులుపు పోతుందండి. అది ఆ ఉప్పుతనం కలిగి ఉంటుంది. అదే విధంగా జపం చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు తన చుట్టూ ఒక డివైన్ అట్మాస్ఫియర్, ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నదని చెప్పి భావించి, నా చుట్టూ ఆ దైవ వాతావరణం ఉన్నదని భావించి ఆ మధ్యలో ఇప్పుడు ఊరగాయ మొక్క ఎట్లా ఉప్పులో ఉందో అట్లా నేను ఈ మహా ఆధ్యాత్మిక వాతావరణం మధ్యలో నేనున్నాను అని యు మస్ట్ ఫీల్. అది ఆ దైవ సాన్నిధ్యం గనక చక్కగా ఫీలింగ్ అయితే ఎంతో గొప్ప మార్పు వస్తుందండి మానవుల్లో. అదేవిధంగా భగవద్గీత చదివేటప్పుడు అండి కృష్ణుడు గారు నాకు చెప్తున్నారు అని భావం చేయాలండి. ఎక్కడో అర్జునుడు గారికి చెప్తున్నారని కాదు. ఐఆమ్ అర్జున, కృష్ణ ఈస్ బిఫోర్ మీ, హీ ఈస్ టీచింగ్ మీ అనేటువంటి భావన గనక ఉంటే చాలా చక్కగా అర్థం అవుతుందండి. శ్రద్ధ, అదే శ్రద్ధ బాగా కలుగుతుంది. ఇదిగో నాకు కలిగిన సంశయంలో నేను అడిగినాను కృష్ణుడిని, కృష్ణుడు గారు నాకు సమాధానం చెప్తున్నారు. ఆ విధంగా ఫీల్ అయ్యి మీరు కనుక భగవద్గీత చదివితే చాలా చక్కగా హృదయంలో ప్రవేశిస్తుందండి. అది కనుక ఈ భావం చాలా ముఖ్యమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పలేదండి. బుధా భావ సమన్విత, బుధా భావ సమన్విత అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం. చూడండి, భజంతే మాం బుధా భావ సమన్విత, భావంతో కూడి వారు చేస్తున్నారండి. అయితే ప్రపంచవాసులండి వారిని అనుకరిస్తున్నారండి జనులు. ఇప్పుడు చూచారా, ప్రపంచంలో ఏదైనా ఫ్యాషన్, ఒక కొత్త ఫ్యాషన్ వచ్చింది అనుకో, ఆ ఫ్యాషన్ అందరూ కూడా ఇమిటేట్ చేస్తున్నారు. ఇమిటేషన్, ఈ వీటిల్లో ఇమిటేషన్ ఉన్నదే కానీ ఎవరైనా ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానం రే మనం కూడా చేస్తామని ఇమిటేషన్ దీంట్లో లేదండి. అది ఈ బయట ఫ్యాషన్లో వీటిల్లో వాటిల్లో ఇదిగో వాడు ఈ విధంగా మార్చుకున్నాడు ఆకారం కాబట్టి నేను కూడా మార్చుకుంటానని ఈ ఇమిటేషన్ ఉన్నదండి. అది కానీ ఆధ్యాత్మిక విషయంలో కూడానండి జాగ్రత్తగా మహర్షులు చూడండి, మనం మహర్షుల్ని ఇమిటేట్ చేయాలండి. సరే, ఆ మహర్షులు కాలం ఎట్లా గడిపారు, రాజర్షులు కాలం ఎట్లా గడిపారు చూడండి. జనక మహారాజు ఎట్లా గడిపాడు చెప్పండి? 12 గంటల వరకు నో పాలిటిక్స్ అట్ ఆల్. ఎవరికి జనక మహారాజు ఎంత డిసిప్లినరీగా వారి టైంని కీపప్ చేశారో చూడండి. ఎవరు జనకుని యొక్క పేరు ఇప్పటి వరకు మనం అనుకుంటున్నామంటే సామాన్యుడండి.
ఎంత క్రమశిక్షణ, ఎంత ఆధ్యాత్మికమైన ప్రోగ్రామ్స్, టైం టేబుల్స్ వేసుకున్నాడు చెప్పండి. రాజు ఊరికే నిమిత్త మాత్రమే గాని ఎంత వైరాగ్యం. నా తాతలు ఏమైపోయినారు, నా ముత్తాతలు ఏమైపోయినారు, వారిని పుట్టించిన వారు ఏమైపోతున్నారు, శ్మశానంలో ధూళైపోయినారు, ఇక నా గతి కూడా అంతే కదా అని ఇంత చక్కని విచారణ చేశాడు. ప్రయాత పాంసువద్భూపాధృతిర్ మమ జీవితే. నా ముత్తాతలు మహారాజులు రాజ్యమును పరిపాలించిన వారంతా శ్మశానంలో ధూళిగా మారిపోయినారు, దుమ్ముగా. నా గతి కూడా అంతే కదా. కాబట్టి ఈ శరీరాన్ని, సంపదల్ని నమ్ముకుంటే నాకేమి ఆనందం, ఏమి పూర్ణమైనటువంటి శాంతిని జనక మహారాజు చక్కగా విచారణ చేశాడు. ఆ విచారణ ద్వారా వైరాగ్యం కలిగి ఉన్నాడు. వైరాగ్యం కలిగి మానసికంగా చక్కగా ఒక క్రమశిక్షణతో ఆ దైవ చింతన చేయటం, ఇవన్నీ బాగా అలవాటు చేశాడండి. సామాన్యుడు కాదండి. ఆ ప్రాక్టీస్ వల్లనే ఇప్పుడు జనక మహారాజు యొక్క పేరు భగవద్గీతలో కూడా వచ్చింది, గీతా మహాత్మ్యంలో వచ్చింది, ఉపనిషత్తులో వారి పేరు పేర్కొన్నారు. కారణం ఎంత గొప్ప స్థితిని పొందితే భగవద్గీతలో ఒకరి పేరు వస్తుంది చెప్పండి. కనుక ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో అన్నిట్లో కూడా వారి పేరు రావటానికి కారణం ఏమిటి? అసలు గృహస్థుల్లో ఎవరు తరించారంటే జనకుడి పేరు ముందు చెప్పేస్తారన్నది. కనుక అభ్యాసం చేయాలి. బ్లైండ్ ఇమిటేషన్ పనికి రాదన్నది. ఇప్పుడు తాతలు ముత్తాతలు ఎవరెవరో రకరకాలుగా వ్యవహారాలు చేశారనుకోండి, మనం కూడా ఆ విధంగా చెయ్యాలనేటువంటిది ఏమైనా రూల్ ఉన్నదా చెప్పండి. కొంచెం మార్పు చేసుకోండి. వారిని దైవంలో ఏమి కాలక్షేపం చేయలేదు, మనం పెద్దల యొక్క సాంగత్యం చేత, గీత, భగవద్గీత, ఉపనిషత్తులు చదవడం చేత వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్. అది వారి మోస్తరే మనం జీవించాలనేటువంటిది ఏమైనా హామీ ఉందా చెప్పండి? లేదు కదా. వారంతా ఊరికే టైం అంతా నాశనం చేసి మాయా ప్రవాహంలో కొట్టుకుని పోయినారు. ఇక మనం కూడా అట్లా చేస్తే ఎట్లా అని చెప్పి కొంచెం విచారణ చేసి జీవితాన్ని కొంచెం మార్చుకోవాలండి. మన పూర్వీకులు అంటే ఇది తాతలు ముత్తాతలు ఏ విధంగా గడిపారు? కేవలం నామరూపాల్లో, ఈ ప్రాపంచిక విషయ భోగాల్లో, వీటిల్లో గడిపేశారు. మనం కూడా ఆ విధంగా గడిపితే ఎట్లా అని కొంచెం విచారణ చేయాలి. అంతేగాని గుడ్డిగా ఇదిగో వారు అట్లా చేశారే మనం కూడా ఇట్లా చేస్తామని బ్లైండ్ ఇమిటేషన్ ఇది పనికి రాదన్నది. ఒక చోట ఏం జరిగిందో తెలుసండి. సముద్రం, ఇదిగో మీ ఊరి పక్కనే సముద్రం చూడండి, ఆ విధంగా దగ్గరలో సముద్రం ఉందండి. గ్రహణం వచ్చిందండి. గ్రహణ కాలం వచ్చేటప్పటికి ఆ పట్టణంలో ఉండేవాళ్ళు చాలా మంది స్నానానికి వెళ్ళారండి. ఇక్కడికి సముద్ర స్నానం దగ్గరే ఒక 4-5 మైళ్ళలో ఉన్నదండి సముద్రం. పట్టణంలో చాలా మంది సముద్ర స్నానానికి వెళ్ళారండి. ఆ సముద్రంలో అందరూ స్నానాలు, 2 స్నానాలు ఉంటాయండి ఇది గ్రహణ కాలంలో. పట్టు స్నానం, విడుపు స్నానం. గ్రహణం పట్టేటప్పుడు ఒకసారి స్నానం చేస్తారు, విడిచేటప్పుడు ఒకసారి. ఈ వేల మంది స్నానాలు చేస్తుంటే ఒక సాధువు గారు కూడా స్నానానికి వచ్చాడండి. సాధువు గారు, వారి దగ్గర అండి రాగి కమండలం ఉందండి. ఇంకేం లేదండి వారికి సొత్తు, ఇది ఒక్కటే. ఆ రాగి కమండలంతో నీళ్లు పట్టుకుని తాగుతుంటారు చక్కగా, ఎప్పుడు దాని దగ్గరే పెట్టుకుని. ఈ కమండలం వారికి చాలా సహాయం అండి. ఎందుకంటే నీళ్లు తాగటానికి పాత్ర ఎక్కడండి వారికి. నెమ్మదిగా స్నానానికి వచ్చాడు ఆయన కూడా, సముద్ర స్నానానికి వస్తే అనేక వేల మంది స్నానాలు చేస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఈ రాగి కమండలం ఒడ్డున పెట్టి లోపలికి వెళ్ళి స్నానం చేస్తే రామరాజ్యం కాదు కదా. అందువల్ల బయటికి వచ్చేటప్పటికి అది గల్లంత అయిపోతే చెప్పండి, అది ఆలోచిస్తున్నాడు. ఈ ఎవరికి పెద్ద నీతి ధర్మం ఉన్నది, ఊరికే స్నానాలు చేస్తున్నారు కానీ దొంగతనం చేయకూడదు అనేటువంటిది అందరికీ ఉన్నదా? ఎవడో దొంగతనం చేయొచ్చు, నాకు ఇది ఒక్కటే ఆధారం తాగటానికి అని ఆలోచించి బయట పెడితే ఇది డేంజరు అని అనుకుని పోనీ లోపలికి తీసుకెళ్లి స్నానం చేస్తామా, ఇది పట్టుకుని ఎట్లా ముక్కు పట్టుకోవద్దండి, ఇట్లా స్నానం చేయటానికి మునగాలి, మరి చేతిలో కమండలం అడ్డు కదా. ఇవన్నీ ఆలోచించి ఇక్కడ స్నానం చేస్తే లాభం లేదని పోయినాడండి. ఏకాంతంగా సముద్ర పొట్టునే నడిచి తీరం, ఆ సముద్ర తీరంలో పోయినాడు. ఒక చోటికి వెళ్ళాడు, ఎవరు లేరండి. దూరంగా అక్కడెక్కడో స్నానాలు చేస్తున్నారు, అక్కడ ఎవరు లేరండి. బాగుంది, నా కమండలం ఇప్పుడు కూడా అట్లా బయట బారేస్తే ఎవరినైనా తీసుకుపోతాడని ఆ ఒడ్డునండి కొంచెం దూరంలో గుంట తవ్వాడండి, ఇసుకలో. ఆ సముద్రపు ఇసుకలో బయట ఒడ్డున గుంట తవ్వి ఆ రాగి కమండలం దాంట్లో పూడ్చి ఇక్కడ ఉన్నదని చెప్పి మళ్ళీ గుర్తు తెలియాలి కదా, ఇసుకతో కుప్ప చేశాడండి. కుప్ప లింగం ఉంటుంది చూడండి, శివలింగం మోస్తరు కుప్ప చేశాడండి. కుప్ప చేస్తుంటే ఎవరు చూడలేదు అని స్నానానికి వెళ్ళాడండి. ఒక ఆయన చూచేశాడండి, అది ఒక ఆయన చూచేశాడు. చూచి ఒరివరి సాధువు గారు ఇంతమంది స్నానం చేస్తుంటే వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడెక్కడో వచ్చాడు, ఈ స్థానంలో ఏదో మహిమ ఉన్నది, లేకపోతే ఈ ఏకాంతంలో వచ్చి ఇక్కడ ఎందుకు స్నానం చేస్తాడు ఈ సాధువు గారు? ఎన్నో శాస్త్రాలు చూచి ఇక్కడెక్కడో ఈ లొకేషన్, ఇక్కడ స్నానం అద్భుతంగా మహాపుణ్యం కలుగు చేస్తున్న ఉద్దేశం చేత ఇక్కడికి వచ్చాడు. అందులో స్నానానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? ఒక లింగం తయారు చేశాడు ఇసుకతో. కాబట్టి సముద్ర స్నానం చేసేటప్పుడు ముందుగా ఒడ్డును గనక లింగం చేస్తే మహాపుణ్యం వస్తుంది, కాబట్టి మనం కూడా చేస్తే బాగుండని ఇంకొక ఆయన వచ్చి సరిగా దాని పక్కన అదే కొలత, సేమ్ హైట్, సేమ్ లెంగ్త్ అండ్ సేమ్ బ్లడ్ ఇసుకతో కుప్ప చేసి పెట్టాడండి. వాడిని చూచి ఇంకొకటి పరిగెత్తుకుంటూ వస్తున్నాడండి.
వరే ఈ చోట్ల ఏదో మహిమ ఉందని వాడు దాని పక్కన ఇంకొక లింగం చేశాడండి ఇసుకతో. ఎట్లా ఉన్నాయి తెలుసిన, హోమజీనియస్, అంత సిమెట్రికల్ గా ఒకే ఎత్తు ఒకే కొలతండి. ఈ విధంగా ఒకరిని చూచి ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నారండి. దీంట్లో ఏదో మహిమ ఉన్నదని అందరూ కుప్పలు చేశారండి. సాధువు గారు స్నానం చేసి బయటికి వస్తే 108 లింగాలు ఉన్నాయండి. 108 లింగాలుంటే నా రాగిక మండలం ఏ లింగంలో ఉన్నదని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తే ఏం చేస్తాడు, 108 ఎవరైనా చూడగలరా? అందువల్ల తూర్పుకి తిరిగి దండం పెట్టి శ్లోకం చెప్తాడండి. గతానుగతికో లోకో నలోక పారమార్థిక. కొంచెమైనా వివేకం లేదే ఈ లోకానికి. ఎందుకు చేశారు ఇక్కడ లింగం ఇక్కడ ఇసుక అని చెప్పి ఒక్కడికి ఆలోచన లేదే అంటాడు. గతానుగతికో అంధ పరంపర. గతానుగతికో లోకో నలోక పారమార్థిక సేతౌ సైకత లింగేన వినష్టస్తామ్రభాజనం. సముద్ర స్నానానికి వస్తే నా రాగి కమందం నాశనం అయిపోయింది అని ఏడ్చాడండి. పాపం దుఃఖపడ్డాడు. ప్రజల యొక్క స్వరూపం చెప్తున్నాడు. ఈ అంధ ఇది ఉండకూడదండి. వై ఎందుకు అనేటువంటిది కొంచెం ప్రశ్న చేయాలండి. ఈ ఆధ్యాత్మ విషయంలో కూడా ఈ ప్రాపంచికమైనటువంటి దాంట్లోనే కాలక్షేపం చేస్తూ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారే. జీవితంలో ఇదేనా మన గమ్యం, మన గతి ఇంతేనా? ఎవరు మనని సృష్టి చేశారు? ఈ జగత్తంతా ఇంత కరెక్ట్ గా ఎవరు నడిపిస్తున్నారు? మన శరీరంలో ఉండేటువంటి సమస్తము ఎవరు నడిపిస్తున్నారు? నాకేం బాధ్యత లేదు కదా అని ప్రతి వారు కొంచెం ఆలోచించాలని కదండి. మన బాధ్యత ఎంతవరకు? ముద్ద నోట్లో పెట్టడం, అంతే, ఫినిష్. రామా ఎన్ని పనులు చేస్తుందో తెలుసునా? ముద్ద ముందు కడుపులోకి వెళ్తుంది, అక్కడ జీర్ణం అవుతుంది, రక్తంలోకి వస్తుంది, రక్తంలో నుంచి మేధస్సులోకి పోతుంది, రామరా అనవసరమైన వస్తువు కిందకి పోతుంది. ఇవన్నీ కూడా ఎవరండి ఈ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేసేది? రేపు 15వ అధ్యాయంలో చెప్తాడు శ్రీకృష్ణుడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమో కృత్వా. ఈ విధంగానండి నేను వైశ్వానర రూపంగా వచ్చి జీర్ణం చేస్తున్నానని చెప్తా. కాబట్టి ఆ భగవంతుడు ఎంత మహోపకారం చేస్తున్నారో కొంచెం ఆలోచించి చక్కగా పొద్దున్న లేస్తే వారికి మనం జోహారులు అర్పించటం మన యొక్క విద్యుక్త ధర్మం అన్నది. వశిష్ఠ మహర్షి గారు చాలా ఆఖ్యానములు చెప్తున్నారు. నిన్నటి దినం దామ వ్యాళ కఠోపాఖ్యానం, 3 రాక్షసులు దేహాభిమానం, అభిమానం కలిగేటప్పుడు ఓడిపోయినారండి. కారణం ఇదిగో నాకు దెబ్బలు తగులుతాయేమో, నేను చస్తానేమో అనే భయం కలిగిపోయింది, ఓడిపోయినారు. రెండవసారి సృష్టి చేసిన 3 అండి బాగా బోధించినాడు. ఎవరో శంబరాసురుడు. నాయన ఈ దేవతలు ఎన్ని ఉపాయములు అవలంబించినా మీరు అభిమానం స్వీకరించబాకండి అని దేహాభిమాన రహితంగా వారు యుద్ధం చేశారు, గెలిచేశారని. ఆ విషయం రామచంద్రునికి చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. నాయన రామచంద్ర, మొదటి 3 ఓడిపోవటానికి కారణం ఏమిటి? తర్వాత వారు జయించడానికి కారణం ఏమిటి? ఈ అభిమానం, నేను ఈ జడమైనటువంటి దేహం అని అనుకోవటం మహాపాపం అంటాడండి. అది చాలా పొరపాటు. అది నిజంగా అన్ని తాను ఒక స్వరూపమై ఉంటే ఇంకొక స్వరూపం మీద వ్యామోహం కలిగి మమత్వం ఉంచుకోవటం అనేది పొరపాటు కదండి. శంకరాచార్యులు వారు చెప్తారు, వివేక చూడామణిలో ఈ ప్రస్తావన వచ్చిందండి. దొంగ అంటే ఎవరు? దొంగ అంటే ఎవరు? దాని యొక్క నిర్వచనం అండి. తనది కాని వస్తువుని తనదని చెప్పి భావించి దాన్ని అనుభవించేవాడు దొంగ. అదే అండి, సరే అర్థమైందండి. తన వస్తువు కాదండి, ఇంకెవరిదో వస్తువు. దాన్ని తీసుకుని వచ్చి నా వస్తువు ఇదేని చెప్పి ఎవరు భావన చేసి దాన్ని అనుభవిస్తారో వాడు దొంగ. మరి ఈ దేహం తాను కాదు కదా, తన స్వరూపం కాదు కదా, తనకంటే వేరుగా ఉంది కదా, నేనే దేహం అని చెప్పి దాంతో ఐక్యమైపోవటం వీడు దొంగ అవునా కాదా అంటాడు. ఎవరు? శంకర్. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అజ్ఞానులు దొంగలేనేస్తారండి. ఎవరు? శంకరాచారి. ఆ శ్లోకం చూడండి. శృతి స్మృతి న్యాయశతైర్నిబద్ధే. శృతి స్మృతి ఘోషిస్తున్నాయండి. స్మృతి స్మృతి న్యాయశతైర్ నిషిద్ధే. అది అవన్నీ నిషేధించినాయి. దేన్ని? ఈ దేహం నీవు కాదని చెప్పేసి చూడు. శృతి స్మృతి న్యాయశతైర్నిషిద్ధే దృశ్యేత్రయ స్వాత్మమతిం కరోతి. ఆ దృశ్యమునందు స్వాత్మమతి అంటే నేను ఆ దృశ్యం అని చెప్పి ఎవడు దాంతో ఐక్యమైపోతున్నాడో సరే. ఉపైతి దుఃఖోపరి దుఃఖ జాతం నిషిద్ధకర్త స మలిమ్లుచో యథ. మలిమ్లుక్ అంటే దొంగ అండి సంస్కృతంలో. మలిమ్లుక్ మలిమ్లుచో యథ. దొంగ ఏ విధంగా దుఃఖాలు పడుతున్నాడో వాడు కూడా దుఃఖపడవలసి వస్తుంది ఏనాటికైనా. ఎందుకు? తనది కాని వస్తువును పట్టుకున్నాడు. ధృత రాష్ట్రం చూడండి. ధృతరాష్ట్రుడు అంటే అర్థం ఏమిటి తెలుసిన? తనది కానిటువంటి రాష్ట్రమును తాను గట్టిగా పట్టాడు. పాండవులకి రావాల్సిన రాజ్యము నుండి నాది అని చెప్పి అనుకున్నారు. ఎవరు? దుర్యోధనుడు, వీళ్ళందరూ కూడా. అప్పుడు ధృతరాష్ట్రులు అన్నమాట. ధృత అంటే గట్టిగా పట్టాడు. ఏది? రాష్ట్రం. తన దేశం కాదు, తన వస్తువు కాదు, దాన్ని గట్టిగా పట్టడం అనేది ధృతరాష్ట్రత్వం అండి. ధృతరాష్ట్రం అంటే ఎవరండి? గుడ్డివాడు. కాబట్టి ఎవరు ఇటువంటి మెంటాలిటీ కలిగి ఉన్నారో వారండి భౌతికమైన నేత్రాలు కలిగి ఉన్నారే గాని
జ్ఞాన నేత్రం లేదన్నమాట అండి. కనుక జ్ఞాన నేత్ర విషయంలో గుడ్డివారే. ఎఫ్ పశ్యతి సపశ్యతి అంటాడు గీతలో. ఎవరు ఈ విధంగా చక్కగా ఆచరిస్తున్నారో వారే నిజంగా చూస్తున్నట్టు అంటాడు గీతలో 13వ అధ్యాయం చూడండి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమేశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగత్యం. ఆ సందర్భంలోనండి ఎఫ్ పశ్యతి సపశ్యతి, అంతటా వ్యాపించినటువంటి పరమాత్మను ఎవరు చూడగలుగుతున్నారో వారే నేత్రములు కలిగిన వారు. తక్కిన వారు ఉన్నప్పటికీ కూడా చూడటం లేదు. పశ్యన్నపి నపశ్యతి, ప్రత్యక్షంగా దేవుడు ఉన్నప్పటికీ కూడా చూడలేకపోతున్నారు. నిన్న చూడండి, అర్జునుడు గారు విశ్వరూపం చూస్తామంటే నాయన ఈ కళ్ళతో చూడలేవని చెప్పలేదండి. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమహేశ్వరం. ఆ దివ్య నేత్రం అందరూ కూడా ప్రయత్నం చేసి తెచ్చుకోవాలండి. అది దేని వల్ల వస్తుంది? అనన్యమైనటువంటి భక్తి చేత కలుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ చివరికి చెప్తాడు. చెప్పలేదండి? భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఇది నిన్నటి దినం దేహాభిమానం చాలా ప్రమాదం అని చెప్పి వశిష్ఠులు వారండి ఈ దామ వ్యాల కఠోపాఖ్యానం ద్వారా చెప్పారు. ఈ దేహాభిమానం గురించి శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో చెప్పిన ఒక చిన్న విషయం చెప్పి నేను ఇప్పుడు అండి ఇంకొక ఆఖ్యానం, ఈ రోజు ఇంకొక కథ ప్రారంభం చేస్తున్నారు. నిన్నటి దినం దేహాభిమానం గురించి శంకరులు ఏం చెప్పారు తెలుసండి. శరీర పోషణార్థి సంధ్యాత్మానం దిదృక్షతి. నేను దేహం అని చెప్పి అనుకుని ఎవరైనా మోక్షం పొందాలంటే అసాధ్యం అనేశారండి. అసాధ్యం, ఇంపాసిబుల్, అది కష్టసాధ్యం అని కాదు, చాలా అసలు జరగదనేసినాడు. నేను దేహం అని చెప్పి ఎవరైనా భావన చేసుకుంటూ మోక్షం పొందాలని అభిలాష కలిగి ఉంటే ఇంపాసిబుల్ అనేశాడు. దానికి ఒక చిన్న ఉపమానం చెప్పారు ఎవరు? శంకరులు. వినండి. శరీర పోషణార్థి ఆత్మానం దిదృక్షతి గ్రాహం దారుధియా ధృత్వా నదీం స్తర్తుం సగచ్చతి. ఒక యాత్రికుడండి తీర్థయాత్రకు బయలుదేరాడట. దారిలోనండి ఒక నది అడ్డంగా వచ్చిందండి. వాడు ఆయన ప్రయాణం అయిపోతుంటే నది దగ్గరికి వచ్చినప్పుడు టైం ఎంత అయింది తెలుసండి? 7:30 సాయంత్రం. చీకటి పడిపోయిందండి. చీకటి పడిపోయింది. ఆ నదిని దాటవలే. చీకట్లోనండి చూస్తున్నాడు ఎవరైనా పడవ పెట్టుకున్నారని. ఎవ్వరు లేరండి. అది ఆ నది ఒడ్డున ఒక్కరు కూడా పడవలేదు, పడవ మనిషి లేడు. ఆ ఒడ్డునే తిరుగుతున్నాడు. ఏం చేసేది? అవతల ఒడ్డుకు వెళ్ళాలి, నాకు ఈత రాదే, ఈ నది మహాప్రవాహంగా పోతున్నదే, ఏదైనా ఒక కొయ్య మొద్దు, ఒక కొయ్య మొద్దు గనక ఉంటే దాన్ని పట్టుకుని, కొయ్య తేలుతుంది కదండి నీళ్లలో, నెమ్మదిగా అట్లా అట్లా కదిలించుకుని అవతల ఒడ్డుకి పోతానని సముద్ర ఒడ్డున ఏదైనా కొయ్య ఉన్నదా అని చూచాడండి. ఉన్నదండి. చీకట్లో చూచాడు. నల్లగా ఇంత ముద్దు ఒడ్డును పడిందండి. భలే మంచి అదృష్టం అని చెప్పి నెమ్మదిగా ఆ కొయ్య ముద్దు నీళ్లలోకి నెట్టాడండి. నెడితే తేలిపోయిందండి. అది తేలింది. మంచిది, దీని మీద కూర్చుని నెమ్మదిగా చేతులు కదిలిస్తాను, అవతల ఒడ్డుకు వెళ్తానని దాని మీద కూర్చున్నాడండి. ఆ నల్లటి ముద్దు మీద చేతులు నెమ్మదిగా కదిలిస్తున్నాడండి. అది నెమ్మదిగా కదిలిపోతున్నదండి. నెమ్మదిగా కదులుతున్నది. సరిగా నదీ మధ్య భాగానికి వచ్చాడండి. ఆ ఆకాశంలో మేఘములు వ్యాపించిన మెరుపు అండి. ఆ మెరుపు యొక్క ప్రకాశంలో చూసుకున్నాడు ఈ కొయ్య మొద్దు ఏమిటని. అది కొయ్య మొద్దు కాదండి, మొసలెటండి అది. క్రొకడైల్. ఎంత ప్రమాదం అని చెప్తున్నాడండి ఎవరు? శంకరాచార్య. అవతల ఒడ్డుకి వాడు చేరగలడా అని ప్రశ్న. ఇంపాసిబుల్ అనేశాడు. అవతల ఒడ్డుకి చేరలేడు. ఈ ముసలి మళ్ళా తలకిందులు చేసి వాడిని తినేస్తుందండి. కనుక చూడండి, గ్రాహం అంటే మొసలిని, దారుధియా, దారు అంటే కొయ్య, మొసలిని కొయ్య అని చెప్పి అనుకుని ఎవరు దాని ద్వారా నదిని దాటవాలని చెప్పి అనుకుంటారో వారు దాటగలరా అని ప్రశ్న చేస్తున్నాడు. ఎంత చక్కని ఉపమానం చూడండి. గ్రాహం దారుధియా ధృత్వా నదీం స్తర్తుం సగచ్చతి. నదిని దాటాలని చెప్పి అనుకుంటున్నాడు, ఎంత అసాధ్యం. అదే విధంగా నేను దేహం అని చెప్పి భావించుకుని ఎవరైనా మోక్షం పొందాలంటే అసాధ్యం. కనుకనే మహనీయులు ఏం చెప్తాను, నాయన సెపరేట్ దీన్ని చేయండి, విభాగం చూడండి. క్షేత్రజ్ఞ విభాగం. అది ఈ రెండు కలిసిపోయినాయి. క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఇద్దరు కలిసినారండి. చూడండి, బియ్యంలో రాళ్లు కలిసినాయి. ఎవరైనా తింటారా? చెప్పండి. ఆ బియ్యం అమాంతంగా ఉడకబెట్టుకుంటారా? లేదు. ఫస్ట్ ఐటమ్ ఏమిటో తెలిసిన, పొద్దున్నే చాటలో బియ్యం వేసుకుని ఆ రాళ్లన్నిటిని తీసేస్తారని. ఆ రాళ్లను తీయకుండా ఎవరు భోజనం చేయరండి. ఇంతేనండి వేదాంతం అంటే. సెపరేషన్. మన కాని వస్తువుని కొంచెం దూరంగా పెట్టి మన స్వరూపంలో గనక నిలకడ కలిగి ఉంటే అదేనండి మోక్షం. ఇంకేమీ లేదు మోక్షానికి మార్గం. చూచారా? అదే నామరూపాత్మకమైనటువంటి ఈ క్షేత్రం. ఈ క్షేత్రం నేను కాదు. నేనెవరో తెలిసిన చిదానంద రూప శివోహం. రేపు 13వ అధ్యాయం. ఇప్పుడు కాదండి, ఇవాళ 12లో ఉంటాం. ఈ రోజుతో భక్తి షట్కం పూర్తి అవుతుందండి సాయంత్రం. రేపటి నుంచి అఖండమైనటువంటి జ్ఞాన షట్కం ప్రారంభం అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన వర్షం.
భక్తి అందరికీ తెలుసు, కర్మ అందరికీ తెలుసు అండి. జ్ఞానమును కూర్చున్నటువంటి అనుభవం చాలా తక్కువ అండి. విచారణే లేదండి. తానెవరో, జగత్తేమిటో, ఈ శరీరం ఏమిటో, తాను ఇటువంటి భావనే లేదండి. ఎంతసేపటికి ఈ స్థూల శరీరం కనిపిస్తున్నది, ఇదే నేను. భక్తి అందరికీ తెలుసు, కర్మ అందరికీ తెలుసు అండి. జ్ఞానమును కూర్చున్నటువంటి అనుభవం చాలా తక్కువ అండి. విచారణే లేదండి. తానెవరో, జగత్తేమిటో, ఈ శరీరం ఏమిటో, తాను ఇటువంటి భావనే లేదండి. ఎంతసేపటికి ఈ స్థూల శరీరం కనిపిస్తున్నది, ఇదే నేను అని చెప్పుని వ్యవహారంలో మునిగిపోతున్నాడండి. దాదాపు 199 మంది ఇట్లాగే జరుగుతున్నారు. ఏ ఒకానొకడో పూర్వపుణ్యం గనక ఫలిస్తే ఆయన నా స్వరూపం ఏమిటని చెప్పి చక్కగా విచారణ చేస్తాడు, వైరాగ్యం కలిగి ఉంటాడు. అందరికీ ఇటువంటి వైరాగ్యం ఇటువంటిది ఉంది. కారణం పుణ్యం. పూర్వజన్మార్జిత కనుక పుణ్యం లేకపోతే మానవుడికి ధరించేటువంటి ఈ చక్కని జ్ఞానం కలగదండది. భగవానుడు చక్కగా చెప్తున్నాడంటే మనుష్యానాం సహస్రేషు, అది వేల కొలది మనుషుల్లో ఏ ఒకానొకడుకో ధరించాలనే బుద్ధి కలుగుతుంది. ఆ విధంగా బుద్ధి కలిగి ప్రయత్నం చేసే వేల మందిలో ఏ ఒకానొకడు గమ్యస్థానం పొందుతాడు అని చెప్పలేదండి. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అది కాబట్టి చూడండి, సరే, ఈ దేహాభిమానమును గూర్చే శంకరాచార్యులు వారు చెప్పిన వాక్యం పూర్తయింది. ఇప్పుడు అండి నూతనమైనటువంటి ఉపాఖ్యానం, దాని పేరు దాశూరోపాఖ్యానం అండి. దాశూరుడు ఎవరంటే ఒక గృహస్థ భక్తుడండి. భక్తుడు ఇంటి దగ్గర అండి ఇష్టదైవం ఎవరో తెలిసిన అగ్నిహోత్రం అండి. వారి ఇష్టదైవం అగ్నిహోత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం దైవం నేను చెప్పలేదండి. కొందరికి రాముడు, కొందరికి కృష్ణుడు, కొందరికి శివుడు, కొందరికి నారాయణమూర్తి, కొందరికి దేవి, కొందరికి గణపతి, కొందరికి సూర్యుడు, ఇట్లా ఇష్టదైవాలు ఉంటారండి. కొందరికి హనుమంతుడు. వీరికి ఇష్టదైవం ఎవరో తెలిసిన అగ్నిహోత్రం. ప్రతిరోజు అగ్నిహోత్రం వెలిగించి ప్రదక్షిణం చేసి ఆహుతులు వేసుకుంటూ నమస్కారం చేసి ప్రార్థన చేస్తుంటాడు. ఎవరండి? దాశూరుడనే భక్తుడండి. ఒకనాడు అగ్నిహోత్రం వెలిగించి నమస్కారం చేసి, దేవా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పూజ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఒక అభిలాష కలిగింది, తమరు నెరవేర్చాలి. ఏమిటంటే, ఈ ఇంట్లో ధ్యానం చేస్తుంటే కుదరటల్లా, ఏదో గొడవ, శబ్దము, పిల్ల జల్ల, ఇదంతా కొంచెం విక్షేపంగా ఉంది. ఏకాంతంగా నేను ధ్యానం చేయటానికి అనుకూలం కల్పించండి. ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలో, అరణ్యంలో గాని వనంలో గాని ఒక చెట్టు పైన సూచన చేస్తున్నాడు. కింద కాదండి, కింద ఎవరో ఒకరు మళ్ళీ గింతువులు తిరుగుతూ ఉంటాయి. ఒక చెట్టు పైన కూర్చుని ధ్యానం చేయటానికి తగినటువంటి సదుపాయం కలుగు చేయండి అని ప్రార్థన చేశాడు. వెంటనే అగ్నిహోత్రుడు తథాస్తు అన్నాడు. అట్లాగే జరుగుగా కానీ గుర్తు చెప్పాడు ఆయన, ఈ దిక్కును పో, దూరంగా ఒక చెట్టు ఉంటుంది, దాని పేరు కదంబ వృక్షం అటండి. కదంబ వృక్షం అని దాని పేరు. ఆ చెట్టు పైకి ఎక్కువ, ఆ కొమ్మ మీద మీకు కూర్చోడానికి తగినటువంటి ఏర్పాటు నేను చేస్తాను అని అగ్నిహోత్రుడు అండి సూచనగా చెప్పాడు. ఆ అడ్రస్ ను బట్టి పోయినాడండి ఎవరు? ఈ దాశూరుడు. పోతే ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు పైకి ఎక్కాడు. అక్కడ కూర్చోటానికి చక్కని ఆసనం ఇవన్నీ ఏర్పాటైంది అగ్నిహోత్రుని యొక్క వరప్రభావం చేత. ఇక అక్కడ కూర్చున్నాడు. చక్కగా అభ్యాసం చేయటం మొదలు పెట్టాడండి. చూడండి, అష్టాంగం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇటువంటి సాధనలన్నీ చక్కగా చేయటం ప్రారంభించాడు. అభ్యాసం చేస్తున్నాడు. మనస్సు చక్కగా నిలుస్తున్నదండి. సరే, ఏ విధమైన విక్షేపం లేదు, గొడవలు లేవు, సంకల్పం లేవు. ఆ చెట్టు మీద ఉండే పండ్లు ఏదో 2 తినటం, చక్కగా ధ్యానం చేసుకోవటం, ఈ విధంగా కాలక్షేపం చేస్తుంటే ఎవరండి? దాశూరుడు. ఒకనాడు సమాధి నుండి విరమించాడండి. సమాధి అంటే ఏమిటి? చక్కగా ఆ మనస్సు లయం కావటం, ఆత్మస్వరూపంలో నిలకడ కలిగి ఉండటం, ఆ స్థితిలో చక్కగా అభ్యాసం చేసి విరమించాడు. అంటే ఉత్థాన దశకు వచ్చాడు. కళ్ళు తెరిచాడండి. ఎవరు? దాశూరుడు. చెట్టు పైన కిందండి ఆ ఏకాంత ప్రదేశంలో, అరణ్యంలో ఒక సుందరమైన స్త్రీ, మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక అమ్మగారు అక్కడ నిలబడ్డారండి చెట్టు కింద. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి ఏకాంత ప్రదేశం, అసలు స్త్రీలే రారే, పురుషులే రారే, ఈ అమ్మగారు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏ ఉద్దేశించే, అసలు వీరు ఎవరు అని చెప్పి వారికి సందేహం కలిగి, అమ్మా ఎవరు మీరు, ఎందుకు వచ్చినారు ఇక్కడ ఏకాంత ప్రదేశానికి అని చెప్పి ప్రశ్న చేశాడు దాశూరుడు అండి. ఆ అమ్మ చెప్తున్నది, మహాత్మా, ఈ సమీపంలో వనదేవతా స్త్రీలు కొందరున్నారు. అంటే మహిళా సమాజం స్త్రీలను, వారిలో నేను ఒక దాను సభ్యురాలను. అక్కడ ఒక సంఘం ఉంది మాకు, మహిళా సంఘం. దానిలో చాలా మంది వనదేవతా స్త్రీలు సభ్యులుగా ఉన్నారు. నేను కూడా సభ్యురాలను. కానీ ఆ వనదేవతా స్త్రీలు అందరికీ సంతానం ఉన్నారు. నాకొక్కరికి సంతానం లేదు. పెద్దల యొక్క ఆశీర్వాదం చేత, వారి యొక్క సంకల్ప బలం చేత నా యొక్క అభిలాష సంతానం నెరవేరవచ్చని ఊహించి ఈ ప్రాంతంలో ఎవరైనా మహాత్ములు ఉన్నారేమో వెతకడం మొదలు పెట్టాను.
వారి యొక్క అనుగ్రహం కోసం ఈ చెట్టు మీద మిమ్మల్ని చూచినాను కాబట్టి మహాప్రభో వారందరికీ సంతానం ఉన్నారు, నాకు సంతానం కలిగేటట్టు ఆశీర్వాదం చెయ్యండి అని ప్రార్థన చేసింది ఈ అమ్మగారు. వెంటనే దాశూరుడండి ఆ చెట్టు మీద ఒక పువ్వు ఉందండి, ఆ పువ్వు తుంచి కింద పడేస్తాడండి. ఎవరు? ఆయన దాశూరుడు ఆ ఋషి. కింద పడేయంగానే అమ్మా ఈ పుష్పం నువ్వు తీసుకుపో, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడండి. అట్లాగే అమ్మగారు ఇంటికి తీసుకుపోయినారు. కొంతకాలమునకండి ఆ అమ్మగారికి ఒక మగ బిడ్డ కలిగాడండి, మగ పిల్లవాడు కలిగాడు. వాడు నెమ్మదిగా పెరుగుతున్నాడు. కొంతకాలం దాదాపు 12 ఏళ్ళండి, 12 ఏళ్ళు వచ్చింది. ఆ తర్వాత అప్పుడు అండి ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకొస్తుందండి ఎవరు? ఆ వనదేవతా స్త్రీ తల్లి తీసుకుని వచ్చి ఆ పైన దాశూరుడు గారికి నమస్కారం చేసి, మహాత్మా ఇదిగో పిల్లవాడు, మీ అనుగ్రహం చేత కలిగినటువంటి వాడు, మీ సంకల్ప బలం చేత వాడు ఉత్పన్నమైనటువంటి వాడు. ఇప్పుడు వారికి చిన్న వయస్సు, ఈ టైంలో గనక వారికి ఏదన్నా బోధ చేస్తే, తరించడానికి ఏదన్నా వారికి మార్గం చూపిస్తే భవిష్యత్తులో వాడికి ఎంతో సద్గతి కలుగుతుంది అనే ఉద్దేశంతో మహాత్మా మీ దగ్గరికి తీసుకొచ్చాను, వీడిని ఆ పైన కూర్చోబెట్టుకోండి, చక్కగా హితబోధ చెయ్యండి అని తల్లి చెప్పిందండి. దాశూరుడు చెప్తున్నాడు, అమ్మా కుటుంబం అంతా వదులుకుని ఇక్కడికి వచ్చాను నేను, మళ్ళా వీడిని నెత్తి మీద పెట్టుకుంటే ఎట్లా, నాకు పెద్ద విక్షేపం కలుగుతుంది, తీసుకుపో ఎక్కడన్నా పాఠశాలలో వేసుకో, అంతేగాని నా దగ్గరికి తేబాక అని చెప్పాడు. దాశూరుడు చెప్తే ఈ అమ్మగారు ఏమన్నారు, స్వామి ఆ విధంగా అంటే ఎట్లా అయింది, అసలు నిజం పడితే వీడి నా పిల్లవాడు కాదు, మీ పిల్లవాడు, మీ సంకల్పం చేత పుట్టాడు వాడు కాబట్టి మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ, కాబట్టి వీడిని బాగు చేయడానికి ఏదన్నా మార్గం చూడండి అని మళ్ళా ఒత్తిడి తెచ్చిందండి ఎవరు? తల్లి. అప్పుడు ఈ పిల్లవాడిని విధి లేక పైకి తీసుకుని పెట్టి అక్కడ కూర్చోబెట్టింది. తల్లి పెట్టారు, ఈ తల్లి వెళ్ళిపోయింది. ఇక వాడిని కూర్చోబెట్టి ఎటువంటి బోధలు చెప్తున్నాడంటే ఎవరు? ఈ దాశూరుడు చక్కగా మానవుడు తరించడానికి కావలసినటువంటి చక్కని ఆ బోధలన్నీ చేస్తుంటే చూడండి వాడి పుణ్యం ఎంత చక్కగా ఫలించిందంటే, ఆకాశ మార్గం గుండా అదే టైంలో వశిష్ఠులు వారు వెళ్తున్నారండి. వశిష్ఠ మహర్షి ఇప్పుడు రామచంద్రునికి బోధ చేస్తున్నారే మహానుభావుడు గురువు, వారు ఏదో కార్యార్థం ఆకాశ మార్గం గుండా వెళుతూ ఈ చెట్టు మీద ఏదో శబ్దం అవుతున్నది, ఎవరో మాట్లాడుతున్నారు, ఇంత ఏకాంత ప్రదేశంలో ఎవరుంటారు అనే నెమ్మదిగా చెట్టు మీదకి దిగాడండి ఎవరు? వశిష్ఠ మహర్షి. దిగితే ఈ దాశూరుడు వారి పాద ప్రక్షాళన చేసి అర్ఘ్యపాద్యములతో వారిని సత్కరించి ఆ ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా ఎవరు మీరని. అప్పుడు వశిష్ఠులు తన విషయం చెప్తారండి. దాశూరుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ పిల్లవాడు ఏదో కర్మవశాత్తు ఇక్కడ చేరినాడు, వీరికి నేనేదో బోధ చేస్తున్నాను, మీరు కూడా ఈ టైంలో వచ్చారు కాబట్టి మీ ముఖతః 2 వాక్యములు ఆ పిల్లవాడికి చెప్పండి అన్నాడండి ఎవరు? దాశూరుడు. చూడండి ఆ పిల్లవాడి అదృష్టం ఎట్లా పండిందంటే 2 మహానుభావులైనటువంటి గురువులు వచ్చేశారు. అందులో సాక్షాత్ రామచంద్రునికి బోధించినటువంటి వశిష్ఠులు అక్కడికి వచ్చేశారండి. ఆ వశిష్ఠ మహర్షి రామచంద్రునితో చెప్తారు, రామచంద్ర నేను ఆకాశ మార్గంగా పోతుంటే ఇక్కడ దిగినాను చెట్టు మీద, వారు నన్ను సత్కరించి 2 వాక్యములు చెప్పమన్నారు, కొంచెం హితబోధ చేసినాను అంటాడు ఎవరు? వశిష్ఠులు వారు. ఈ 2 గురువులు వారికి తటస్థపడ్డారండి. చక్కని మానవుడు ధరించడానికి కావాల్సిందంతా చెప్పేశారండి సార్. చిన్నప్పుడు ఏ బీజం హృదయంలో పడుతుందో అది పెద్ద అయిన తర్వాత చక్కగా వికసిస్తుందండి. చిన్నప్పుడే ఈ రౌడీలు ఏం అల్లరి పిల్లలు వాళ్ళ యొక్క సహవాసం కనుక చేస్తే ఏమవుతుందో తెలుసండి, జీవితమే నాశనం అయిపోతుందండి సార్. సోమరులు అయిపోతారండి. ఏమి ఇప్పుడు చూడండి పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు, కొందరు బాగా చదువుతారు, కొందరండి అల్లరి పిల్లలతో చేరి నాశనం అయిపోతారు. చూడండి తల్లిదండ్రులకి ఎంత బాధ, ఒరే చదువుకోరా పరీక్షలు వచ్చినాయని ఎంత చెప్పినా వాడు చదవడండి, అట్లా బజార్లు తిరుగుతుంటాడు, ఇది టైం అంతా వృధా చేస్తాడండి. తీరా పరీక్షలు వచ్చేప్పటికి వాడికి ఏమైనా మార్కులు వస్తాయో చెప్పండి, చదివితే కదా. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి, ఈ పరీక్షలన్నీ ఎగరగొట్టి సరిగా చదవకుండా అల్లరి పిల్లలతో సాంగత్యం దుస్సాంగత్యం కనుకుంటే ఇట్లా పిల్లలు కొందరు చెడిపోతారండి. ఒకరింట్లోనండి ఒక పిల్లవాడండి, వాడిని చదివేశారండి. తండ్రి అనుకుంటున్నాడు బాగా చదువుతున్నాడు కదా అని చెప్పేసి, వీడండి చెడ్డ స్వభావం అండి, పిల్లలతో రౌడీ పిల్లలతో చేరి చెడిపోతున్నాడండి. అసలు సరిగా స్కూల్కే వెళ్ళడండి. సరిగా పరీక్షలు వచ్చినాయండి, ఆ పరీక్షల్లో అందరూ రాసేశారు, ఈ పిల్లవాడు కూడా రాశాడు, మార్కులు కూడా అప్పుడే చెప్పేశారండి. చిన్న క్లాస్ కాబట్టి మార్కులు కూడా చెప్పేశారు. ఇంటికి పిల్లవాడు వచ్చిన తర్వాత తండ్రి ప్రశ్న, నాయనా పరీక్షలో రాశావా అని. శుభ్రంగా రాశానని. మార్కులు ఇచ్చారా అని. ఇచ్చారని. నీకెన్ని మార్కులు వచ్చినాయిరా అని అడిగాడండి వాళ్ళ నాయన. వాడేమన్నాడు తెలుసిన, పక్కింటి పిల్లవాడి కంటే 2 మార్కులు తక్కువ అన్నాడండి వాడు. ఇన్ని మార్కులు అని చెప్పలా వాడు, పక్కింటి పిల్లవాడి కంటే 2 మార్కులు తక్కువ అన్నాడు. ఈయన అనుకున్నాడు పక్కివాడికి 82 కనుక వచ్చుంటే వీడికి 80 వచ్చుంటాయి అని చెప్పి తండ్రి భలే ఆనందపడి అయినా తెలుసుకుంటామని పక్కింటికి వెళ్ళాడండి. ఒరే నీకెన్ని వచ్చినా, నాకు 2 వచ్చినాయి అన్న. అంటే వీడికి 0. ఆ మాట చెప్తే సిగ్గు కదండి. రే నాకు 0 వచ్చిందంటే సిగ్గు కదా.
అందుచేత ఇంతే రెండే తక్కువ. ఇంత సోమరిగా ఉంటే వాడు ఎట్లా అభ్యాసం అవుతాడు చెప్పండి. కనుక విద్యార్థి చక్కని సాంగత్యం కలిగి మొదటి నుంచి కనుక బాగా అభ్యాసం చేసి చదువుతుంటే ఫస్ట్ మార్క్ ఎట్లా కొట్టగలడో, ఈ ఆధ్యాత్మిక యూనివర్సిటీ మనం ఎక్కడున్నామో తెలిసిన ఇది స్పిరిచువల్ యూనివర్సిటీ వీఆర్ స్టడీయింగ్. అది కనుక మనం కూడా మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండి ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చూడండి ఎన్నెన్నో గుణములు చెప్తాడు, ఎన్నో పద్ధతులు చెప్తాడు. తమ్మచ్చిత్తామద్గత ప్రాణాబోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. టైం పోగొట్టబాకండి. ఎవరైనా ఇద్దరు కలుసుకుంటే లోకాభిరామాయణం మొదలు పెట్టద్దు, చక్కగా తరించేటువంటి మార్గం చూసుకోండి అని పరస్పరం బోధయంత అంటారు. ఇది కనుక ఇప్పుడు వశిష్ఠుల వారండి ఆ చిన్న పిల్లవాడికి చక్కని హితబోధ చేశారు. దాశూరుడు అనేటువంటి ఆయన కూడా బోధ చేశారు. ఆ పిల్లవాడండి చక్కగా జీవితాన్ని పవిత్రంగా గడిపేసి అద్భుతమైనటువంటి చరిత్ర కాపాడుకున్నాడండి. ఈ విషయం వశిష్ఠుల వారు రామచంద్రుని చెప్పి, రామచంద్ర వారు తరించడానికి, వారు బాగుపడటానికి కారణం ఏమిటి? ఇద్దరు మహాత్ముల యొక్క సాంగత్యం, మహనీయుల యొక్క సాంగత్యం ఎంత అద్భుతమైనటువంటి పరిణామాలు తెచ్చుందంటే వారు రియలైజ్డ్ పర్సన్స్. అది చేతిలో టార్చ్ లైట్ గల వాళ్ళు. చీకట్లో ఎవరండి మనకు ఉపకారం చేసేది? ఎవరి దగ్గర దీపం ఉందో వారు మనకి ఉపకారం చేస్తారు. దీపం ఉన్నటువంటి వారి దగ్గర అంధకారం అండి చెదిరిపోతుందండి, పటాపంచలైపోతుంది, ప్రకాశం ఉంటుంది. ఈ చీకటి, ఈ సంసార దుఃఖం, ఈ జనన మరణ రూపమైనటువంటి ఈ సాంసారికమైన క్లేశముల్లో తాపత్రయం, 3 తాపములతో సతమతమైపోతున్నటువంటి జీవులకి ఎవరండి శరణ్యం? చెప్పండి. ఎవరి చేతిలో లైట్ ఉందో వారు శరణ్యం. లైట్ అంటే అది జ్ఞానం. ఆ జ్ఞాన విచారణ, చక్కగా తన స్వరూపం యొక్క అవగాహన, ఇది ఎవరికున్నదో వారి దగ్గర చేరాలండి. వారి ముఖత 2 వాక్యములు విని చక్కగా శాస్త్రమును ఆధారంగా తీసుకుని కార్యక్రమం మార్చుకోవాలండి. సార్ జీవితం పవిత్రంగా ఉంటే దేశం కూడా ఎట్లా అవుతుందో తెలుసండి, రామరాజ్యం. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా గనక వారు బాగుపడితే సంఘం బాగుపడుతుంది, సంఘం బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే దేశం కూడా బాగుపడుతుందండి. చూచారా? ఇప్పుడు శబ్దం పెంచు. రామరాజ్యం రామరాజ్యం అని చెప్పి కలవరించారండి. ఆ రామరాజ్యం అంటే సూచనగా చెప్తున్నాను, ఏ విధంగా ఉంటుందో రామరాజ్యం వినండి. అలెగ్జాండర్ చక్రవర్తి అండి దేశములు దండెత్తుతో వస్తూ ఆఖరికి భారతదేశంలో అడుగు పెట్టాడండి. ఎవరు చెప్పండి? అలెగ్జాండర్. వారి విషయంలో చరిత్రలో హిస్టరీలో అందరు చదువుకుంటారు. గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అనే టైటిల్ ఉందండి వారికి. గొప్ప చక్రవర్తి. ఆశ బాధిస్తున్నది. అందుచేత ఒక దేశం ఇంకో దేశం ఈ విధంగా కొల్లగొట్టుకుంటున్నారు. ఆఖరికండి మన ఆసియా మీద పడ్డాడు. ఆసియాలో కూడా అనేక దేశంలో కొల్లగొట్టి భారతదేశంలో అడుగు పెట్టాడు. ఎక్కడో తెలిసిన పంజాబ్. ఆ పంజాబ్ సింధు నదీ ప్రాంతంగా వస్తున్నాడండి. వస్తుంటే సైన్యం ముందు పోతున్నది, వెనక వారు వస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అండి ఒక గ్రామం గుండా వెళ్ళవలసి వచ్చిందండి ఈ పంజాబ్ లో. ఎవరు? ఈ అలెగ్జాండర్. ఒక గ్రామం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ గ్రామంలోనండి దూరంగా చూచాడు ఎవరు? అలెగ్జాండర్. కొందరండి అరుచుకుంటున్నారు, గుంపు చేరిపోయినారు, ఒకళ్ళొకళ్ళండి తిట్టుకుంటున్నారు, ఏదేదో అరుస్తున్నారండి. అక్కడ వీరికి ఆశ్చర్యం కలిగి అందరినీ నిలిపేశాడు. ఎవరు వెళ్ళబాకండి, అక్కడేమిటో గోళ జరుగుతున్నది, గందరగోళం, అదేమిటో తెలుసుకోవాలి ముందు అని మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు ఆ గ్రామంలో జనులు అంతా గుంపు చేరి నానా బీభత్సం చేస్తున్నారు, అరుస్తున్నారు, ఏమిటో కొంచెం కనుక్కురండి అని అందరూ అక్కడ పీఠం వేశారు. ఈ మంత్రి గారిని పంపించారు. మంత్రి వెళ్ళి అంతా విచారణ చేసి వచ్చాడండి. అది ఏమిటో, ఓ రాజుగారు అదేమిటో తెలుసునా, ఆ గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి 1 ఎకరం నేల ఉందటండి. ఆ ఎకరం నేల ఆ ఊళ్ళోనే ఇంకొక రైతుకి అమ్మాడటండి. ఆ ఎకరం నేల అమ్మేశాట. ఆ కొన్నటువంటి రైతు అండి దున్నుకుంటున్నాడండి. ఆ కొన్నటువంటి పొలం దున్నుకుంటుంటే ఆ నాగేలు అంటే మడకంటారు ఇక్కడ. దానికండి ఏదో ఒక పాత్ర తగిలిందండి. ఆ లోపల భూమి లోపల ఏదో పాత్ర. దాన్ని నెమ్మదిగా తవ్వి తీశాడండి. బంగారపు పాత్ర అండి, ఇది బంగారపు పాత్ర. అరే ఎన్ని లక్షల రూపాయలు ఖరీదు చేస్తుందండి. వెంటనే వాడు ఏం చేస్తున్నాడు తెలుసునా, కొన్నటువంటి రైతు దాన్ని తీసుకుని అమ్మిన వాడి దగ్గరికి వచ్చాడు. ఏమండి, మీరు నాకు నేల అమ్మారే గాని ఆ నేలలో ఈ బంగార పాత్ర దొరికింది, ఇది నాది కాదు మీదే అన్నాడండి. మీదేనా? వాడేమన్నాడు? నాన్ సెన్స్, నాకొద్దు. భూమిని అమ్మినప్పుడు భూమిలో ఏమి దొరికినా అది నీదే అన్నాడండి. సరే, వాడేమో ఈ బంగార పాత్ర నాకు వద్దంటాడు, వీడేమో నాకు వద్దంటాడు. చూడు, ఆ ఇద్దరండి కలహించుకుంటున్నారట. నువ్వు తీసుకోవాల్సిందే అంటాడు, చట్ నాకు వద్దంటాడు. ఆ గుంపు అంతా అదేనట్టండి, వీడి పార్టీ వాడి పార్టీ చేరారట. ఇద్దరు అరుచుకుంటున్నారట, ఈ బంగారు పాత్ర నాకొద్దు, నేను అమ్మేశాను కాబట్టి ఆ నేలలో ఏమొచ్చినా నీదే అంటాడు. వాడేమంటాడు, అరే నేలలో నేను భూమి కొన్నానే కానీ ఈ పాత్ర నేను కొనలేదు కదా, ఈ పాత్ర ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి అమ్మిన వాడికి చెందాలని వాడు. ఈ విధంగా వీరి పార్టీ వాడి పార్టీ అరుచుకుంటున్నారటండి. ఆఖరికి ఆ ఊళ్ళో మధ్యస్థులు ఏం చేశారట తెలుసండి,
నాయన మీరందరూ ఇద్దరు కేకలేసుకోబాకండి, నాయన అమ్మి నాయన మీకెవరైనా సంతానం ఉన్నారా అని మధ్యస్థులు అడుగు, మీకెవరైనా సంతానం ఉన్నారు, మగ పిల్లవాడున్నాడు, పెళ్ళయిందా అన్నాడు, లేదు యుక్త వయసు వచ్చిందన్నాడు. నేనే ఏమైనా కొన్నవాడా మీకెవరైనా సంతానం ఉన్నారని, ఉన్నారు, ఒక ఆడపిల్ల ఉంది ఇంకా పెళ్లి కాలేదు. ఈ మధ్యస్థులు ఏం చేశారంటే వాళ్ళిద్దరికి మీ ఇద్దరు వివాహం చేసుకుని ఈ బంగార పాత్ర కట్నం కింద ఇచ్చేయండి, అప్పుడు ఇద్దరికి చెందుతుంది అని చెప్పి వాళ్ళు తీర్పు చెప్పారండి. సరే, ఇదండి రామరాజ్యం. చూచారా, ఎవరికైనా బంగార పాత్ర దొరికితే ఈ టైంలో అసలు అడ్రస్ ఉంటుందండి, అడ్రస్సే లేకుండా పోతా. అరే నాది కాదు నానే నాథుడు ఎవడండి ఈ కాలంలో చెప్పండి. అదండి రామరాజ్యం అంటే. చూచారా, ఇతరుల మీద ఎటువంటి దృష్టి ఉండాలంటే ఇది ఆత్మోపన్యేన అంటాడు భగవద్గీతలో. నాట్ బ్రదర్హుడ్, సోదరత్వం కాదు, ఎందుకంటే సోదరులు కలహించుకుంటున్నారు, అది సిద్ధాంతం కాదండి సోదరత్వం. కనుక ఆత్మోపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః. చిన్నకాలం నుంచి చూడండి, ఆ పిల్లవాడికి చక్కని బీజం, ఆధ్యాత్మిక బీజం బాల్యకాలంలో పడింది కాబట్టి ఇక వారి జీవితానికి ఏమి అశాంతి అనేటువంటిది ఉండదండి. ఎందుకంటే వారు స్థిరమైనటువంటి వస్తువుని గట్టిగా పట్టుకున్నారు చిన్నప్పుడే, ఇక వారు కింద పడటం అనేది ఉండదండి. ఎవరైనా కదులుతుంటే తమ చుట్టూ తాను తిరుగుతుంటే కింద పడతాడు, కానీ ఒక స్థిరమైన వస్తువుని కనుక పట్టుకుని కనుక తిరిగితే వాడు కింద పడడండి. ఆ విధంగా చిన్నప్పుడే ఈ బీజం వారి హృదయంలో పడిందండి. ఆబాల్యాత్ అలమభ్యస్తై శాస్త్ర సత్సంగమాదిభిః గుణైః పురుషయత్నేన స్వార్థ సంపాద్యతే యతః. ఇంకా కొన్ని చక్కని శ్లోకాలు చెప్తున్నారు, సంక్షేపంగా నేను వివరిస్తాను, టైం అయిపోతున్నది. ఏం చెప్తున్నారంటే, ఓ రామచంద్ర, ఆదివ్యాధి పరీతాయ ప్రాతర్వాద్య వినాశినే. ఆది అంటే తెలుసండి, మానసిక వ్యాధి. చూడు, వ్యాధి అంటే అందరికీ తెలుసండి, వ్యాధి అంటే శారీరక వ్యాధి. ఇంకో వ్యాధి ఏమిటంటే మనస్సుకి పడుతుందండి ఆ రోగం. శరీర రోగాన్ని అందరూ చికిత్స చేసుకుంటున్నారు, దీని పేరు వ్యాధి. దాని పేరు ఆది. ఆది అంటే ఏమిటి? మనస్సుకి పట్టిన రోగం అండి. దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు, అది చాలా అపవిత్రం అయిపోతున్నదండి. అది ఇప్పుడు ఆది వ్యాధి పరీతాయ, ఈ రెండు రోగములతోనండి ఇది బాధపడుతున్నది. ఏది? శరీరం. లోపల మనస్సు బాధపడుతుంది, బయట శరీరం బాధపడుతుంది రోగాల వల్ల. దీనికి చికిత్స చేయించమంటాడు. చూడండి, ఆది వ్యాధి పరీతాయ ప్రాతర్వాద్య వినాశినే. ప్రాత అంటే రేపొద్దునో ఎల్లుండో, ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసండి ఈ శరీరం. ఆనాడు చూడండి, కర్ణుడు ఏ క్షణం ఎట్లా ఉంటుందో నాకేం తెలుసు అన్నాడు. ఎవరు? కర్ణుడు. ఆ విధంగా మహా డేంజరస్ సిచ్యువేషన్ లో ఈ బుడగ చూడండి, బుడగ ఎప్పుడు చితుకుతుందండి చెప్పండి? చెట్టు చివర వేలాడుతున్నటువంటి ఆ మంచు బొట్టు ఎప్పుడు కింద పడుతుంది? ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు, పడిపోతుందండి అది. ఆదివ్యాధి పరీతాయ ప్రాతర్వాద్య వినాశినే ప్రయతంతే శరీరాయ హితమజ్ఞాస్తునాత్మనే. నశించిపోయే శరీరం కోసం వీడు పాటలు పడుతున్నాడు, కానీ 24 గంటలు శాశ్వతమైన ఆత్మ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతున్నాడు. చూడండి, హితమజ్ఞాస్తు ఆదివ్యాధి పరీతాయ ప్రాతర్వాద్య వినాశినే ప్రయతంతే శరీరాయ హితమజ్ఞాస్తునాత్మనే. ఆత్మ విషయం పట్టించుకోవటం లేదు, కేవలం ఈ కనిపించేటువంటి శరీరమే మనం అని చెప్పి 24 అవర్స్ దాన్ని కూర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మహాప్రమాదం అంటాడు ఎవరు? వశిష్ఠులు వారు చెప్పి. చూడండి, జీవితం యొక్క క్షణికత్వమును కొంచెం జాగ్రత్తగా ఆలోచించమంటారు ఎవరు? వశిష్ఠులు వారండి. ఆనాడు మహాభారత యుద్ధంలో ఏం జరిగిందో తెలుసండి. యుద్ధం అంతా పూర్తయిపోయింది, లక్షణంగా ఇది ధర్మరాజు గారు కాలక్షేపం చేసుకుంటున్నారు. మహారాజు ఆ టైంలోనండి ఒక బీదవాడు, ఒక దరిద్రుడు బీదవారు వచ్చి, ధర్మరాజు గారు నా కొంప నాశనమైంది, తుపాను గాలికి నా గుడిసంతా ఎగిరిపోయింది, మీరు ఒక చిన్న సహాయం చేయండి, ఒక దూలం, ఒక కొయ్య దూలం నాకు ఇప్పించండి, నేను శుభ్రంగా మళ్ళా గుడిసి కట్టుకుని కాలక్షేపం చేస్తాను అని ఒక బీదవాడు ప్రార్థన చేస్తే ధర్మరాజు ఏమన్నాడు తెలుసండి? తప్పకుండా నీకు ఇస్తాను, ఏది? మీరు అడిగిన దూలం రేపు కనిపించండి అన్నాడండి. రేపు కనిపించండి, మీకు తప్పకుండా దూలం సహాయం చేస్తామని ధర్మరాజు అంటే పక్కనే భీముడు ఆ వాక్యం విని అంతఃపురానికి పరిగెత్తాడండి. పరిగెత్తుకుని పోయి అక్కడ ఒక నగారా అంటే భేరి ఉందండి. అది ఎప్పుడు మోగించరండి. ఎవరైనా యుద్ధంలో జయిస్తే, తాము గాని తమ బంధువులు గాని ఎవరైనా యుద్ధంలో జయిస్తే ఆ భేరి, దాని పేరు జయభేరి. జయభేరి ఒకటి ఉందండి, ఎప్పుడు వాయించరండి. ఎవరైనా యుద్ధంలో గెలిస్తే అప్పుడు మోగిస్తారు. ఈ భీముడు వెళ్ళండి ఆ జయభేరిని ఊపిరి తిరగకుండా కొట్టడం మొదలు పెట్టాడండి. బాగా కొట్టి వారేస్తున్నాడు, మహాశబ్దం వస్తున్నది. అందరికి ఆశ్చర్యం, ఎవరు గెలిచారని. ఇక్కడ ధర్మరాజు గారు ఆ శబ్దం విని, ఎవరు మోగించారు, ఇది ఎవరు గెలిచారు, నాకు తెలియకుండా ఒక యుద్ధం జరుగుతుందా,
మరి ఎవరో బంధువులు గాని మనం గాని ఎవరైనా గెలిస్తే కదా అది వాయించాలి. ఇప్పుడు ఈ విధంగా ఊపిరి తెరకుండా కొట్టేస్తున్నారే ఎవరు గెలిచారు మన యొక్క బంధువుల్లో గాని మనం అని ఆశ్చర్యం కలిగి ఒక సేవకుని పంపిస్తారు. ఎవరు మోగించారో ఆ భేరీ వాడిని పిలుచురమ్మని చెప్పి వీడు వెళ్ళి ఆ భీముడు కొడుతున్నాడండి. ఆ భీమసేనుని పిలుచుకొచ్చారు. అయినా మీరే కొట్టిందని. నేనే అన్నారు. ఎవరు గెలిచారని. ఎవరేంటి మీరే గెలిచేశారు. ఏం గెలిచాను? కాలం. రేపటి వరకు బతుకుంటారని చెప్పి గ్యారంటీ మీకున్నది, మాకు లేదు అన్నాడండి. లేకపోతే ఆయనకి దూలం రేపా ఇచ్చేది. ఏమయ్యా ఇప్పుడు చెయ్యాలి కానీ దాన ధర్మం, రేపటి వరకు మీరు ఉంటారని కాలం జయించేశారు, మృత్యువుని జయించారు. రేపటి వరకు మీరు గ్యారంటీ శరీరం, అందుచేత మీరు కాలాన్ని గెలిచారని వాయిస్తున్నాను అన్నాడండి. మీరు యుద్ధంలో కాలాన్ని గెలిచేశారు, మేము గెలవాలా, మాకు డేంజర్, ఏమో రేపు నుండి ఎట్లా ఉంటుందని. మీరు గ్యారంటీ. ఎందుకు? ఆ పేదవాడికి రేపిస్తానని చెప్పారు కదా, మీరు రేపటి వరకు ఏమండి మీరు ఉంటారనే గ్యారంటీ ఎవరు రాసి పెట్టారండి అంటాడు ఆయన. ఎవరు? భీముడు గారు. వెంటనే ధర్మం, ఒరే ఎంత పొరపాటే అని పిలవండి అని చెప్పి మళ్ళా బేదవాడిని పిలిపించి, నాయన రేపు కాదు ఇప్పుడే ఇచ్చేస్తాను అని ధర్మరాజు ఆ దోలాన్ని అప్పుడే ఇచ్చేస్తాడండి. చూచారా? నో టుమారో అని చెప్పి భీముడు గారు నేర్పాడండి. చూసారా? క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి. శాస్త్రములు ఈ ప్రకారంగా ఘోషిస్తుంటే మానవుడు అంటే మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ వాయిదాలు వేస్తున్నాడండి. వాయిదా ఏమయ్యా ధ్యానం చేయి, ఇప్పుడు కాదు, ఎప్పుడు? మా పిల్ల పెళ్లి అయిన తర్వాత, లేకపోతే మా పిల్లవాడు పరీక్షలో పాస్ అయిన తర్వాత, లేకపోతే రిటైర్ అయిన తర్వాత. ఈ విధంగా చెప్తున్నారండి. దానికైనా అర్థాలు ఉన్నాయి చెప్పండి. ఆ ధర్మరాజు గారు ఎంత భయపడు, అయ్యో భీముడు చెప్పేశాడు, అయినా రేపటి వరకు మీరు ఉంటారనేటువంటి గ్యారంటీ ఏమిటంటాడు అది. కనుక ఇటువంటి విషయాలన్నీ బాగా ఆలోచించుకుని ఈ కాలం అనేది మహా చంచలం అని చెప్పి తలంచుకుని మానవుడు తరించడానికి ఎంతో శీఘ్రంగా ప్రయత్నం చేయాలి. దానికి ఉపాయం చెప్తున్నాడు ఈ రోజు. ఆ ఒక్క శ్లోకం చెప్పి ఈ రోజు పూర్తి అవుతుందండి. ఏమిటంటే, ఇంద్రియ గ్రామ సంగ్రామ సేతునా భవసాగర తీర్యతే నేతరే నేహ కేన చిన్నామ కర్మణ. ఇంద్రియ గ్రామ సంగ్రామం అంటే ఏమిటండి? యుద్ధం. ఇంద్రియములతో యూ హ్యావ్ టు ఫైట్ విత్ ది సెన్సెస్ అంటాడు ఎవరు? వశిష్ఠుల వారు. మానవుడు ఆనందం పొందాలంటే ముందు శత్రువుల్ని దూరంగా తరివేయాలి. శత్రువులు అంటే ఎవరండి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములని అరి అంటారు. అరి అంటే సంస్కృతంలో శత్రువు అండి. ఎంతమంది? షట్ అంటే 6 మంది. 6 మంది శత్రువులు బయట కాదు, లోపల ఉన్నారు. నానా బాధ కలుగు చేస్తున్నారు. వారిని ఎంత శీఘ్రంగా మానవుడు జయించుకుంటే అంత శాంతి కలుగుతుంది అంటాడు. చూడండి, ఇంద్రియ గ్రామ అంటే సంస్కృతంలో 2 అర్థాలండి. గ్రామం అంటే పల్లెటూరు, గ్రామం అంటే సమూహం. ఇంద్రియ గ్రామ అంటే ఇంద్రియ సమూహం. సంగ్రామ అంటే యుద్ధం. వాటితో యుద్ధం చేయాలి. ఎన్ని ఇంద్రియాలు చెప్పండి? ఎన్ని ఇంద్రియాలు? 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు. ఎన్ని చెప్పండి? 11 ఇంద్రియాలు లాగి బారేస్తున్నాయండి. అది ఒకటేమో ఇట్లాగటం, ఒకటి ఇట్లాగటం. ఈ 11తో కలహాలు వస్తున్నాయండి. ఈ కన్ను చెప్పిన మాట విందండి, లాగుతుంది రూపం మీద. ఈ చెవి శబ్దం మీద లాగుతుంది. ఈ నోరు రాయని ఇంకా చెప్పక్కర్లా, రుచి మీద లాగుతుందని. ఈ విధంగా లాగుతుంటే వాడికి శాంతి. రోజు కలహాలే. ధరించాలని అనుకున్న వాడికి ఇంద్రియములతో ఈ పెద్ద పోట్లాట చేసుకోవాల్సిందండి, కలహం. మాస్టర్ గారండి పిల్లలకి పాఠం చెప్తున్నాడు. చిన్న పిల్లలకి జనరల్ నాలెడ్జ్ పరీక్షించాలని చెప్పి అనుకున్నాడు. వీటికి జనరల్ నాలెడ్జ్ ఎంత చక్కగా వచ్చింది పిల్లలకని ఒక ప్రశ్న వేశాడు. పిల్లలారా, ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి, మీ తెలివి పరీక్షించాలి. ఒక ఆయనకి ఒక భార్య ఉన్నది. ఒక భార్య ఉంటే ఒక కలహం వస్తున్నది. భార్యతో కలహం. ఒక భార్య ఉంటే ఒక కలహం. 2 భార్యలుంటే ఎన్ని కలహాలు వస్తాయి అన్నాడండి మాస్టర్ గారు. అందరూ 2 అన్నారండి. అంతే కదా, ఒక భార్యతో ఒక కలహం అయితే 2 భార్యలుంటే ఎన్ని కలహాలంటే అందరూ 2 అని చెప్పారు. మాస్టర్ గారు శుద్ధ తప్పు, 3 అన్నాడండి. ఎందుకంటే మొదటి భార్యతో కలహం, 2వ భార్యతో కలహం, భార్యకి సవితి పోరు అన్నాడండి. ఇక వీళ్ళిద్దరూ చుట్లు పట్టుకుంటారు చూడండి. మరి అదేం చేస్తావు అని అడిగాడు. చూడండి ఎంత చక్కగా. 2 భార్యలుంటే 3 కలహాలు అన్నాడు. అది ఉన్నప్పుడు 4 భార్యలుంటే ఇది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంది. పెరిగిపోతుంది. 11 మంది భార్యలుంటే చెప్పండి, 11 మంది. రామా ఎన్ని కలహాలు చెప్పండి. ఈ మానవుడికండి 11 మంది భార్యలు ఉన్నారు. ఎవరో తెలిసినా ఈ 11 ఇంద్రియాలు. ఇక ఎన్ని కలహాలు వస్తాయో మ్యాథమెటికల్ గా మీరు చూసుకోండి. అది ఇద్దరికి 3 వస్తే ఏమండి, ముగ్గురికి 10 వస్తాయి, నలుగురికి 20, మరి 11 మందికి లెక్కలేనన్ని కలహాలు. ఈ కలహాలతో సతమతమైపోతూ మానవుడికి అశాంతి కలుగుతున్నదండి. కనుక ఇంద్రియ గ్రామ సంగ్రామ సేతునా భవసాగర తీర్యతే నేతరే నేహ కేన చిన్నామ కర్మణ. మోక్షం పొందాలంటే ఇతర కార్యాలు ఏమో ఉపయోగించవు. ముందు యూ హ్యావ్ టు ఫైట్
వీటితో యుద్ధం చేసి ఇంద్రియాల్ని గెలవకపోతే ఈ శాంతి కలగదు, మోక్షం కలగదని ఈ రోజు వశిష్ఠుల వారు ఈ స్థితి ప్రకరణం చివరి భాగంలో చక్కగా దాశూరోపాఖ్యానమును పురస్కరించుకుని 2 వాక్యములు చెప్పారు. ఈ రోజుతో ఈ అధ్యాయం పూర్తయింది. రేపు 5వ అధ్యాయం ఉపశమ ప్రకరణం ప్రారంభం చేస్తాం. ఈ రోజు సాయంత్రం భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగమును కూర్చున్న విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఓంకారం జపం చేస్తాం. ఓ శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 ఓ ఏమండి, మా ఎలక్షన్స్ అయ్యే వరకు మేము చెప్పిన చోటకి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పాలి అని చెప్పి వారిని కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన అమోఘంగా ఉపన్యాసం చెప్తాడండి. బల్ల గుద్ది చెప్తాడు. ఎలక్షన్స్ అయ్యే లోపల 3 బల్లలు నాశనం చేశాడండి వాడు, గుద్ది అంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఒక గ్రామానికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పబోతాడండి. గ్రామంలోనండి పగలు ఉపన్యాసం చెప్తే ఎవరు రారండి. రాత్రి 8:30కు పెట్టారండి. అక్కడ గ్రామస్తులు ఈయన గారిని ఆహ్వానం చేసి, ఏమండి మా ఊళ్ళో ఈ పార్టీని గురించి చక్కగా ఉపన్యాసం చెప్పండి. ఇక చూడండి 8:30కి ఆయన వచ్చి హాజరైనాడు. తండోపతండంగా గ్రామస్తులు వచ్చి వినటానికి సిద్ధంగా, ఎందుకంటే ఈయన ఎలక్యూషన్ ఈయన వాగ్దాటి చాలా గొప్పదండి. అందుచేత ఎక్కువ మంది చేరిపోయినారు ఈయన ఉపన్యాసం వినటానికి. ఇక చూడండి ఆ ఉపన్యాసం మొదలు పెట్టే టైంలో అందరూ కూర్చున్నారు. ఈయన లేచాడు. ఏమండి నన్ను ఆహ్వానం చేసిన కార్యదర్శి గారు ఎవరు, కమిటీ కార్యదర్శి గారు ఎవరు అన్నాడు. ఉపన్యాసం ముందులో చూపించారు. ఇదిగో ఈయనండి కార్యదర్శి అని. రాండి అన్నాడు. ఆయన భయపడుతూ వస్తున్నాడు. ఇదేమిటి ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు ఏమిటని. వచ్చారండి. దేనికని ఒక మీటర్ పుల్ల కర్ర పుల్ల తీసుకురాండి అన్నాడండి. 1 మీటర్ కర్ర పుల్ల. ఈయన ఆ సెక్రటరీ గారు గుండె బద్దలవుతుంది. ఈ పుల్లతో నన్ను కొడతాడో ఏమో మరి, తెమ్మంటున్నాడు సరిగ్గా ఉపన్యాసం టైంలో పుల్లందుకు ఈయనకి కర్ర పుల్ల దేనికి అని అనుకుని, సరే ఏదో అడిగాడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడండి 1 మీటర్ పుల్ల కర్ర పుల్ల. ఇక చూడండి ఆ కర్ర పుల్ల ఇట్టా పట్టుకున్నాడండి. గంభీరంగా ఉపన్యాసం చెప్పేశాడండి. గబ అందరికి ఆశ్చర్యం కలిగిపోయింది. ఆ ఉపన్యాసం అంతా విన్నారు. కర్ర పుల్ల ఇట్టా పట్టుకున్నాడు, అనర్గళంగా చెప్పేయటం మొదలు పెట్టాడు. అందరూ విన్నారు, వెళ్ళిపోయినారండి. ఒక్క ఆయన మాత్రం వెళ్ళలేదండి. అందరూ వెళ్ళిపోయినారు, ఒక్క ఆయన వెళ్ళలేదు. ఆయన ఏమన్నాడు తెలుసిన, ఏమండి ఉపన్యాసకుడు గారు, మీరు ఉపన్యాసం చెప్పేప్పుడు కర్రపుల్ల ఇట్లా పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అన్నాడండి వాడు. ఈ ప్రశ్న అడగటానికి నేను కూర్చున్నాను, అందరూ వెళ్ళారు. ఈ కర్రపుల్ల ఇట్లా పట్టుకున్నారు కారణం ఏమిటంటే వాడు ఏం చెప్పాడు తెలుసండి, ఏమండి నేను ఎక్కడ ఉపన్యాసం చేసినా పెద్ద టౌన్లు సిటీల్లో చెప్పటం అలవాటు. అక్కడ కరెంట్ ఉన్నది, ఈ ఊళ్ళోనండి గ్రామం కాబట్టి కరెంటు లేదు, మైకు లేదు. నేను ఎప్పుడు ఇట్లా మైకు పట్టుకుని చెప్పే అలవాటు నాకు. ఈ ఊళ్ళో కరెంటు లేదు కాబట్టి నాకు ఉపన్యాసం రావటం లేదు. ఏదో ఇట్లా పట్టుకోకపోతే రావటం లేదు నాకు ఉపన్యాసం. అందువల్ల కర్ర పుల్ల పట్టుకుంటే అనర్గళంగా వచ్చేసింది, నాకు అలవాటు అయిపోయింది ఈ మైకు పట్టుకోవటం అన్నాడండి ఆయన. చూసారా, ఒక కార్యం ప్రతిరోజు చేసేటప్పటికి ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. అది ఆ మైకు లేకపోతే ఉపన్యాసం రాదండి ఆయనకి. అందుచేత ఒకవేళ మైకు లేకపోయినా ఏదో ఒకటి ఇట్లా పట్టుకోవాలండి ఆయన. పట్టుకుంటే చూసారా, ఇది అలవాటు బలపడిపోతే ఏమవుతుందంటే ఇక మార్చడానికి లేదండి. అదే విధంగా అనేక జన్మార్జితమైనటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయండి. ఏది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం, ఇవి కనుక గట్టిపడినయ్యా బహు కష్టం అండి దాన్ని పోగొట్టడం. కనుకనే విచారణ చేత తత్వజ్ఞానం చేత వాసనలు పోగొట్టాలంటారు ఎవరు, వశిష్ఠులు వారు. ఎప్పుడు వాసనలు తొలగిపోయినాయో మనస్సు అండి దానంతట అదే లయం అయిపోతుందండి. సరే, మనోనాశం. మనస్సు అంటే దానికి రూపం లేదండి. అనేక వృత్తులు, సంకల్పములు, అభ్యాసములు ఇవన్నీ చేరితే మనస్సు. ఇప్పుడు మనస్సును లయింపజేస్తేనే మోక్షం అండి. సరే, మనోలయం లేక మనోనాశం లేక అమనస్కం ఆ స్థితి రావాలంటే వాసనలన్నీ తొలగిపోవాలి. చూచారా, ఇప్పుడు 10 కట్టెలు ఒక చోటు చేర్చి అగ్నిహోత్రం వెలిగించండి. దేదీప్యమానంగా వెలుగుతున్నది, దాన్ని చల్లార్పాలి. ఈ అగ్నిహోత్రం చల్లార్పాలంటే నీళ్లు పోయవలసిన పని లేదు, దాన్ని ఎత్తిన ఇసుక మట్టి పోయవలసిన పని లేదు.
ఈ నిప్పును ఆర్పాలంటే ఒక్కటే ఉపాయం ఏమిటి తెలుసునా? ఒక్కొక్క కట్టె తీసేయండి. ఒక్కొక్క కట్టె తీసేస్తే అది దానంతట అదే ఆరిపోతుందండి. అదేవిధంగా మనస్సు దేని వల్ల ఏర్పడింది? కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, హ్రీహి ధీహి చేతత్ సర్వం మన ఏవ అంటాడు. అనేక సంకల్పములు, కోరికలు, వృత్తులు అన్ని చేరితే మనస్సు ఏర్పడింది. ఇప్పుడు మనస్సును లయం చేయాలంటే వీటన్నిటిని ఒక్కొక్కటి తొలగించండి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ అంటాడు శ్రీకృష్ణుడు. ఒక్కొక్కటి తొలగిస్తే ఇంకేం మిగులుతుంది? మనోనాశం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఎప్పుడు మనస్సు తొలగిపోయిందో ఆ ఆత్మస్వరూపం ఒక్కటే మిగిలిపోతుందండి. ఇదే మోక్షం. ఈ విధంగా నిన్నటి దినం అనేక విషయాలు వశిష్ఠులు వారు చెప్పారు. ఈ రోజు దేహాభిమానమును గురించి 2 వాక్యములు చెప్పి విరమిస్తున్నారండి. దేహాభిమానం ఇది ఒక పాశం. దేహాభిమానం అంటే ఏమిటండి? నేను దేహం అని చెప్పి అనుకోవటం. ఇది చాలా పొరపాటండి. వాస్తవంగా తాను దేహం అయితే ఎల్లకాలం ఈ దేహం యొక్క స్ఫురణ ఉండాలండి. ఉంటుందా చెప్పండి? లేదు కదా. ఎప్పుడైనా దేహం ఉన్నా కూడా మర్చిపోయినాం అనుకోండి, దీని మాటే మనకు జ్ఞాపకం ఉండదు. నిద్రపోయినాం అనుకోండి, దీని మాటే జ్ఞాపకం ఉండదు. చనిపోయినారనుకోండి, దీనికి సంబంధమే లేదు. చూచారా? నిజంగా తాను దేహం అయితే ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా హీ మస్ట్ క్యారీ ది బాడీ అలాంగ్ విత్ హిమ్. అట్లా జరుగుతున్నదా చెప్పండి? లేదు కదా. ఎక్కడికి వెళ్ళినా ఈ దేహం వస్తున్నదా? లేదు. కాబట్టి ఇది టెంపరరీ. ఇది తాత్కాలికమైనటువంటి ఒక స్వరూపం మానవుడు ధరించాడు. దేనివల్ల? కర్మవశాత్తు. అది పూర్వజన్మార్జితమైన కర్మ వల్ల ఈ దేహం ఏర్పడింది. అంతేగాని ఈ దేహం తన స్వరూపం కాదండి. ఎవరైనా కనుక ఇది నా స్వరూపం అని చెప్పి అనుకున్నారా, దాని పేరు అభిమానం, దేహాభిమానం. ఈ దేహాభిమానాన్ని ఎట్టా వర్ణించారంటే, ఒక తాడు చేత మానవుణ్ణి కట్టేస్తే ఎక్కడన్నా కదులుతాడండి. అదేవిధంగా జనక మహారాజు కండి అష్టావక్రుడు అనే మహానుభావుడు చెప్తాడండి. అష్టావక్రుడు ఏమని చెప్పినాడంటే, ఓ జనక మహారాజా, దేహాభిమాన పాశేన చిరం